హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. మార్పు కోసం మనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. ఈరోజు మార్పు కోసం మనం ఛానల్ నుండి ప్రతిరోజు కొత్త విషయంతో మీ ముందుకు రావాలనుకుంటున్నా. అదే ఈరోజు నేను వచ్చేది. చాలామంది మహిళలు ఈరోజు బంగారు ఆభరణాల మీద చాలా మమకారం ఎక్కువ, మక్కువ ఎక్కువ. వాళ్ళు చాలా బంగారాన్ని ఉపయోగిస్తుంటారు. బంగారంలో కేడిఎం, నాన్ కేడిఎం, 24 క్యారెట్ అనే రకరకాలుగా బంగారు చేసే వ్యాపారస్తులు మనకు చెప్తుంటారు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సిన ఒక్క విషయం ఏంటంటే, బంగారం ఈరోజు ఇంచుమించు మార్కెట్లో 70 నుండి 75,000 వరకు బంగారం కాస్ట్ ఉంది. అయితే బంగారం ఆభరణాలు చేసే ఎవరైతే విశ్వకర్మలు ఉన్నారో, హౌస్ల వాళ్ళు అంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళని పిలుచుకుంటుంటారు. అయితే కేడిఎం అనేది ఒక లోహం. బంగారం లోహంతో పాటు కేడిఎం అనే లోహం, దాన్ని కలిస్తేనే బంగారు ఆభరణాలని అతకబెట్టడానికి, కరగడానికి ఉపయోగించే లోహం అది. గతంలో వ్యాపారస్తులు ఏం చేసేవారంటే, వాళ్ళు ఆభరణాలు తయారు చేసే విషయంలో అందులో వాటికి అతకడానికి రాగి లోహాన్ని ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు ఆ రాగి లోహం అనేది అందులో ఎంత కలుపుతారు, ఏం కలుపుతారు అనే విషయం వాళ్ళకే తెలుసు. పర్ఫెక్ట్ మనకు తెలియదు. అది తెలిసినా కానీ ఎవరు మనకు చెప్పరు. దాన్ని కలపడం వల్ల ఒకసారి ఏ వస్తువునైనా తయారు చేసి మళ్ళీ చెడగొట్టేసి, మళ్ళీ తయారు చేసి, మళ్ళీ చెడగొట్టేసి, మళ్ళీ తయారు చేస్తే అంటే ఒక 5-6 సార్లు రాగి లోహాన్ని కలపడం వలన ఆ వస్తువు యొక్క నాణ్యత తగ్గి అది తెలుపు రంగులోకి వస్తుంది. అంటే ఆ బంగారానికి వాల్యూ ఉండదన్నమాట. మార్కెట్లో బంగారానికి రేటు తగ్గుతుంది. అదే కేడిఎం లోహాన్ని కనుక బంగారు ఆభరణాలతో అతకడానికి, వస్తువులు చేయడానికి ఉపయోగిస్తే దాని రంగు మారదు, బంగారం లేకనే ఉంటుంది. కాకపోతే కేడిఎం అనే ఒక లోహం యాడ్ అవుతుంది. అదే కేడిఎం. అయితే ఈరోజు హౌస్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, బంగారు ఆభరణాలు తయారు చేసి కేడిఎం డబ్బులు అనేటివి వాళ్ళు ముందే తీసుకుంటుంటారు. మనం ఒక తులంకు సంబంధించిన ఐటెం ఏదే కానీ చేపిస్తే అందులో ఒక మాసం సమ్ గ్రామ్స్ కేడిఎం అని దాన్ని డబ్బులు తీసుకుంటున్నారు మీ దగ్గర. దయచేసి బంగారు ఆభరణాలు ధరించే వ్యక్తులు ఎవరైనా సరే ఆలోచించండి. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి, లక్షల్లో రూపాయలు పెట్టి మనం నష్టపోకూడదని నా యొక్క ఆలోచన. ఆ కేడిఎం కలిపి ఆభరణాలు తయారు చేసి ఆ కేడిఎం పైసలు చార్జ్ చేసి కేడిఎం డబ్బులు తీసుకుంటుండ్రు. ప్లస్ మనకిచ్చే బంగారంలో బంగారం తగ్గుతుంది. అందులో కేడిఎం లోహం కలుస్తుంది, బంగారం కాస్ట్ పడుతుంది. ప్లస్ కేడిఎం కాస్టు ప్రతి తులానికి వచ్చేసి ఇంచుమించు ఎంతోనంత ఛార్జ్ చేస్తున్నారు. అది మనం తెలియకుండానే మనం మోసపోతున్నాము. దయచేసి బంగారు ఆభరణాల మీద మక్కువ, ప్రీతి ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. 24 క్యారెట్ వితౌట్ కేడిఎం తీసుకున్న నష్టం లేదు. కాకపోతే వ్యాపారస్తులు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేక, మనం ఒక అవసరాయన దగ్గర మనం ఒక పనిముట్లు తయారు చేసినామని, ఆ అవసరాయన దగ్గర ఒక వస్తువు తయారు చేయించాడు. ఉదాహరణకి ఆయన కేడిఎం ఎంత కలుపుతాడన్న విషయం పర్టికులర్గా ఆయనకు తెలియదు, ఆయనకు తెలుస్తుంది కానీ మనకు చెప్పడు. ఆయన ఒకవేళ చిట్టి కనుక వేసి ఇస్తే అది అతని దగ్గర పోతేనే మళ్ళీ రీప్లేస్మెంట్లో మనకు కేడిఎం ఛార్జెస్ పట్టుకొని ఇచ్చేస్తారు వాళ్ళు. అదే కనుక మళ్ళీ వేరే షాపులో అనిపోతే ఆయన యాక్సెప్ట్ చేయడు దాన్ని. ఎందుకంటే వారిపై వాళ్ళకి నమ్మకం లేదు. మేము ఎంత కలుపుతాం అంటే వాళ్ళందరూ కలిసి కొనుగోలుదారులను ఏదైతే ఆభరణాలు తయారు చేసుకుంటారో కస్టమర్లని మోసం చేస్తున్నట్లే. దయచేసి ఫ్రెండ్స్ ఆలోచించండి. ఒక విషయం, నాకు తెలిసిన విషయం మీకు చెప్పాలన్న విషయంతోనే మీకు విషయం చెప్తున్నాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాకు కొంచెం సమయం పడుతుంది. దయచేసి మన మార్పు కోసం మనం అనే ఛానల్తోని మారదాం. సమాజంలో ఏం చేస్తే ఏమవుతుంది అనే విషయం ప్రతి ఒక్కరు కూడా
సమాజానికి తోడ్పడాలనే విషయమే నా యొక్క ఆలోచన. ఈ మార్పు కోసం మనం ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి హృదయపూర్వక శుభాభివందనాలు, నమస్కారాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.